వాడతారండి. ఓకే. ఏది ఆయిల్ ఇప్పుడు మనకు ఇప్పుడు నెయ్యి అనుకోండి వెంకటకృష్ణ గారు, నెయ్యి 900 రూపాయలు ఉంటుంది క్వాలిటీ నెయ్యి, ఆవు నెయ్యి. అవును. అదే ఇప్పుడు మనకు పామాయిల్ ఉందనుకోండి, ఎంత ఉంటుందండి? చాలా 100 రూపాయలు కూడా అంతే. అవును అంతే. సో ఇటువంటి 100 రూపాయలు కూడా సబ్స్టిట్యూట్ ఇది, ఈ మటన్ టాలో లాంటివి. ఓకే. ఇటువంటి వాటిని ఏమవుతుందండి, ఇప్పుడు 900 రూపాయలు అంటే ఓకే, 700 రూపాయలకి నాకు వేరే నెయ్యి ఎవడో నెయ్యి సప్లై చేస్తానన్నాడు అని చెప్పి ఆడి దగ్గర 150కి తీసుకుని ఒక కిలోకి ఒక 500 600 కొట్టేసి ఉంటారు. ఒకటి స్వామి కార్యం స్వకార్యం లాగా స్వామికి ఆ క్వాలిటీ చంపి మనోభావాలు దెబ్బతీయాలి ఒకటి, అట్ ది సేమ్ టైం డబ్బులు కొట్టేయటం. సో 1 షాట్ 2 బర్డ్స్ లాగా ఇది చేశారు. ఎక్కడ 100 రూపాయలు కిలో, ఎక్కడ 900 రూపాయల స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అది కూడా కర్ణాటక కోఆపరేటివ్ డైరీ, అది గవర్నమెంట్ పార్ట్నర్షిప్ లో. అక్కడి నుంచి ఉంటే 10 రూపాయల నెగోషియేషన్ లో అటు ఇటుగా ఎవరైనా సరే టెండర్ వేస్తారు. మన విజయ నెయ్యి వాళ్ళకన్నా కూడా తక్కువ ప్రైస్కే ప్యూర్ క్వాలిటీ ఇస్తున్నారు. అటువంటిది అది మానేసి ఎవడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఆల్ఫా కంపెనీ వాడికి ఇవ్వటం ఏంటంటే అసలు బుద్ధి ఉందా? అది ఏం చేయాలి వీళ్ళని? ఇటువంటి సైకో సాడిస్టుల్ని ఎటువంటి శిక్ష విధించినా సరే తప్పులేదు. ఇది ఎందుకంటే ఒక 75% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ, నాట్ ఓన్లీ ఆంధ్ర, వెంకటేశ్వర స్వామి మొత్తం విశ్వవ్యాప్తంగా హిందువులందరికీ కూడా సుమారు 100 కోట్ల భారతీయుల ఆరాధ్య దైవం అయిన వెంకటేశ్వర స్వామి భక్తులకి ఎంత మనోవ్యధండి ఇది. ఈ కేవలం వాళ్ళ సైకిక్ ప్రెషర్ కోసం, వాళ్ళ ధనకాంక్ష కోసం మరి ఇంత అన్యాయాలు వాళ్ళు చేశారంటే, మరి కొన్ని ఏదో తల్లేరా అని క్షమించగలిగిన నేరాలు ఉంటాయి, కానీ ఇది ఇంతమంది మనోభావాలని దెబ్బతీయటం అనేది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఈ ఎలిగేషను మరి అప్పుడు ఎప్పుడో ఆయన సంబేరిన్ జూలైలో శ్యామలరావు గారు కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయనకి నిర్ఘాంతపోయే నిజం తెలిస్తే మళ్ళీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని కొంత కించిత్ బాధ ఉంటుంది. కాబట్టి మరి ఆయన ఏదో డాల్డాగా చెప్పడం జరిగింది. ఈవెన్ డాల్డా